అనుకోకుండా ఒకరోజు ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యింది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమంట. ఎవరూ లేని సమయం. అటువైపు నుంచి వచ్చిన ఒక పెద్దాయన నేను ఒక్కరిని మాత్రమే కాపాడగలను, నాతో ఎవరు వస్తారు అని అడిగాడంట. అప్పుడు ఆ అమ్మాయి అరక్షణం కూడా ఆలోచించకుండా నేను వస్తాను పదా అని వెళ్ళిపోయింది అంట. అబ్బాయి చనిపోయాడు. పైకి వెళ్ళి దేవుడితో దీనంగా ఇలా అడిగాడంట, ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ కదా, నా గురించి అరక్షణం కూడా ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది అని. అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, నేను పంపించిన పెద్దాయన కూడా ఆ అమ్మాయిని ఇలానే అడిగాడు. అప్పుడు తను ఇలా చెప్పింది, నేను చనిపోతే తను జీవితాంతం ఏడుస్తూ నరకం చూస్తాడు, నాకు అది తెలుసు. వాడు బ్రతుకుండగా నరకం చూస్తుంటే నేను స్వర్గంలో ఎలా సంతోషంగా ఉండగలను. అందుకే ఆ నరకం నేను తీసుకున్నా, స్వర్గాన్ని తనకి ఇవ్వాలి అనుకున్నా అని అన్నది అంట.